హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇవాళైతే మేము అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అనమాట. అందుకని 4కే లేచాము. పూజకి అన్నీ రెడీ చేసుకుని మా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టి వాళ్ళని లేపాలి. మేమైతే ఆటో ఆయన్ని 6కే రమ్మని చెప్పాము. ఆయన అయితే ఎగ్జాక్ట్ 6కే వచ్చేస్తారు. అప్పుడైతేనే టెంపుల్ ఖాళీగా ఉంటుంది. లేట్ అయితే ఎండ ఎక్కువ అవుతుంది కదా, పిల్లలతో వెళ్ళేటప్పుడు రిటర్న్ వచ్చేసరికి ఎండ ఎక్కువైతే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని ఎర్లీగా వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇంకా పిల్లలకి టిఫిన్ అన్నీ రెడీ చేయాలి. అందుకని 6కి బయలుదేరితే రిటర్న్ 9కి వచ్చేయాలనేది మా ప్లాన్ అనమాట. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్గా 4 అవుతుంది. మేమైతే 4కే లేచాము. స్నానం చేసి పిల్లలకు వేడి నీళ్ళు పెట్టాను. పూజకి రెడీ చేయాలి. ఇప్పుడైతే టైం చూడండి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో, 4:30 అవుతుంది. ఇప్పుడైతే పూజకి అన్నీ రెడీ చేయాలి. పూజకి అన్నీ రెడీ చేసేసి అప్పుడైతే మా పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను. అప్పుడు రెడీ అవుతాం అన్నమాట. వేడి నీళ్ళు కాగబెట్టేశాను. పిల్లలు లేపుదాం అనుకున్నాను. సర్లే ఇంత అర్లీగా ఎందుకు, ఈలోపు వాటర్ బాటిల్స్ అన్నా పడదామని చెప్పి వాటర్ బాటిల్స్, పిల్లలకి స్నాక్స్ అవన్నీ పట్టేద్దామని చెప్పి పిల్లల్ని ఇంకా లేపలేదు. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు అయిపోయాయి కాబట్టి పిల్లల్ని లేపి స్నానాలు చేయించాలి. 4:30కి అయింది. 15 మినిట్స్ ఎక్కడెక్కడ అయిపోయింది. అంటే పూజకి అన్నీ రెడీ చేసేసాను. అందులో 15 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది. వాటర్ బాటిల్స్ పట్టేసి ఇవన్నీ చేసేసరికి 5 అయిపోయింది. 5కి పిల్లల్ని లేపి స్నానాలు చేయించేసి పూజ చేసి బయలుదేరడమే. అంటే ఇంకా 5 అంటే ఇంకా 1 అవర్ టైం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, టైం సరిపోయిద్ది. బాటిల్స్ అయితే పట్టేశాను. బాటిల్స్ ఇక్కడ పెట్టేసుకుంటాను. ఇంకా టిఫిన్కి ఏం ప్రిపేర్ చేయట్లేదు, ఎందుకంటే త్వరగానే వచ్చేస్తాం కాబట్టి. ఇంకా ఈ బనానాస్ ఉంటే బనానాస్ పెట్టేస్తున్నాను, ఇంకా దారిలో ఏమన్నా తింటారని చెప్పి. పువ్వులు ఎరుద్దామని అంటే బయట చాలా చీకటిగా ఉంది. అసలు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎంత చీకటిగా ఉందంటే చూపిస్తాను చూడండి. అసలు చూడండి బయట ఇంకా ఎంత చీకటిగా ఉందో. పువ్వులు కోద్దామని చెప్పి బయటకు వచ్చాను. అసలు ఇంకా 4:45 అయింది కానీ ఎంత చీకటిగా ఉంది. ఇందాక 4:30కే వద్దామని అంటే పువ్వుల కోసం చాలా భయం వేసింది. చీకటిగా ఉంటుంది కదా, మాదైతే సింగిల్ హౌస్, ఎవ్వరు ఉండరు చుట్టుపక్కల. అందుకని సర్లే అని చెప్పి చూద్దామని చెప్పి అప్పుడే వద్దామనుకుంటే చాలా చీకటిగా ఉంటుంది కదా, ఎలారా బాబు వెళ్ళేది అనిపించింది. ఇంక ఇప్పుడైతే కొంచెం వెలుతురు వచ్చింది కాబట్టి ఇంకొచ్చేసాను బయటకు. ఇంకా చీకటిగానే ఉంది, భయంగానే ఉంది, కానీ సరేలే డేర్ చేసి వచ్చాను. డేర్ అంటే కొంచెం వెలుతురుగానే ఉంది. చూడండి అసలు ఇదివరకు నేను ఒకసారి న్యూ ఇయర్కి ఇక్కడ ముగ్గేస్తుంటే, వచ్చిన కొత్తలో న్యూ ఇయర్కి నైట్ 11 అలా అయింది. అప్పుడు ముగ్గేస్తుంటే మా అత్తయ్య చెప్పింది, ఇక్కడ పులులు అవి తిరుగుతుంటాయి, ఎందుకు ఒక్కదానివే ముగ్గేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు అలా భయం వేసిందనమాట. ఇంకా రాను అలవాటు, ఇక్కడ ఉండటం అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం మనుషులు తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మాకు మా ఇల్లు దాటిన తర్వాత పొలాలు చేలు అవి ఉన్నాయి కాబట్టి నైట్ టైం అక్కడ ఉంటారు మనుషులు. సో అందుకని కొంచెం డేర్ వచ్చాను కానీ పువ్వులు అయితే ఏం కనపడట్లేదు చీకట్లో, ఎక్కడ ఉన్నాయో అని చెప్పి. అసలు ఏమీ విచ్చుకోవట్లేదు కదా, ఏం కనపడట్లేదు. చూడాలి, ఏరేసి ఏం కనపడట్లేదు అసలు. తర్వాత రావటం బెటర్ అనిపిస్తుంది. ఈలోపు ఏ కుక్కలన్నా వచ్చాయనుకో పీక్కు తింటాయి, ఎందుకన్నా మంచిది. లోపలికి వెళ్ళిపోదాం. పిల్లలకి అయితే లెగ్సి బ్రష్ అయితే ఇచ్చాను, బ్రష్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవి వేడి నీళ్ళు అయిపోయినాయి. స్నానం బయట చేయిస్తాను, ఎందుకంటే చీకటిగానే ఉంది, ఎవరు రారు కాబట్టి. బయట అయితే ఓకే అన్నారు. ఇక్కడ చేంజ్ చేసి ఇంక వీళ్ళకి డ్రెస్సులు వేసేస్తే రెడీ అయిపోయినట్టే. 5 అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే. ఇంకా 1 అవర్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మా పక్కింటి అమ్మాయి అయితే ఈలోపు పిలిచేసి పలకరిస్తుంది. మా ఇంటి పక్క అదొకటే ఇల్లు ఉంటుంది, మధ్యలో అంతా ఖాళీ. ఇప్పుడైతే కొంచెం వెలుతురు వచ్చింది 5కి. అయినా కానీ మా చెట్టుకి పువ్వులు ఏం లేవు. నిన్నేమో ఒక అతను వచ్చి మొగ్గలు కోసుకెళ్ళిపోయాడంట. నేనేమో ఏంటి పువ్వులు కనపడట్లేదు అని చెప్పి ఇందాకంతా తెగ టెన్షన్ పడిపోయి టైం వేస్ట్ చేసుకుని ఒక 1/2 గంట అక్కడ. మా అమ్మాయికి స్నానం చేసి రెడీ చేయించాను. దీన్ని రెడీ చేశాను నేను చేసిన. ఇదిగో వీడినైతే నార్మల్గా ఈ డ్రెస్ అయితే వేసాను, ఎందుకంటే అక్కడ గుండు చేయించేది ఉంది. గుండు చేయించిన తర్వాత స్నానం చేశాక అప్పుడు మళ్ళీ డ్రెస్ వేద్దామని డ్రెస్ పట్టుకున్నాను. మా బుడ్డపిల్ల చూడండి స్నానం చేసేసి అసలు ఎట్టుకొడుకుందాం. దీనికి ఇంకా నిద్రమొత్తు పోలేదు. స్నానం అయితే అయ్యింది, ఇంకా డ్రెస్ వేయాలి. అందుకని పాప వాళ్ళిద్దరికి వేసేసి దీనికి వేయలేదని ఇలా చూస్తూ ఉంది. వేసేసిన తర్వాత మా ఇంకా బుడ్డపిల్ల ఉంది. ఆ బుడ్డపిల్లకి అయితే ఇప్పుడు స్నానం అవుతుంది. దానికి కూడా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా మేము డ్రెస్ వేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, మిగతా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అబ్బా సూర్యుడు వచ్చాడు, అసలు భలే ఉంది వ్యూ అయితే. చూడండి అసలు ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నేనైతే అసలు చిన్నగా ఇలా పైకి వచ్చేటప్పుడే తీద్దాం అనుకున్నాను, కానీ ఇలా విష్ణుకి స్నానం చేయించేసి సూర్య నమస్కారం అయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళాను. ఈలోపు బయటకు వచ్చి చూసేసరికి సూర్యుడు ఉదయించేశాడు. అసలు వ్యూ అయితే భలే ఉంది కదా.
సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి అసలు ఎంత బాగుంటుందో కదా, పల్లెటూరు వాతావరణం అంటేనే అసలు అద్భుతం అని చెప్పొచ్చు అసలుకి. మేమైతే ఫైనల్గా రెడీ అయిపోయాం, కానీ ఆటో ఆయన ఇంకా పిలవలేదు ఎందుకంటే లేట్ అయిద్దని చెప్పి. ఒకవేళ పిలిచిన వెంటనే వచ్చేస్తారు, మాకు పక్కనే కదా అని చెప్పి మా పిల్లలు ఇట్లా రెడీ చేసాం. రెడీ చేసిన వెంటనే ఉయ్యాలు ఊగేసుకుంటున్నారు, మమ్మల్ని డిస్టర్బ్ పెట్టకుండా ఊరుకుంటున్నారులే అని చెప్పి వదిలేసాం అనమాట. పూజ అయిపోయింది. హాయ్ చెప్పు వర్షి. హాయ్. నువ్వు పెడుతున్నావు అని కూడా చెప్పాలి కదా. అది ఓకేనా. నువ్వు పెద్దమ్మ కూడా తీసేసేస్తా. ఆటోలో కూడా చూసుకోవచ్చు నువ్వు. ఆటోలో వీడియో తెస్తామా ఏంటి? ఇంతలోపు మా బావగారు మా పవని కూడా రెడీ అయిపోయారు. ఇంకేమైతే రెడీ అయిపోయి విభూది చెప్పాను కదా నేను ఇదివరకే, విభూది అనేది పెట్టుకోవడం డైలీ అలవాటు మాకు. ఇంక తినైతే అందరికీ పెట్టేసింది. ఇంక అందరూ రెడీ అయిపోయారు. ఆటో అయితే వచ్చేసింది. మా పిల్లలు అయితే మాకన్నా ముందే ఎక్కి కూర్చున్నారు. ఇంక మేము 6కి బయలుదేరదాం అని చెప్పి, అదే 6కి స్టార్ట్ అవుతామని చెప్పాం కానీ స్టార్ట్ అవ్వలేదు. 6:30 అయిపోయింది ఇక్కడే. ఏం పర్లేదు, 7 కల్లా వెళ్ళిపోతాం. హాఫ్ అన్ అవర్ జర్నీ అంట. ఇంకా అక్కడ మా విష్ణుగాడికి గుండు చేయించుకొని స్నానాలు చేయించి ఇంకా దర్శనం అయ్యి ఇంటికి వచ్చేసరికి 9 అనుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా 9 కల్లా వచ్చేస్తామని చెప్పారు ఆయన. సర్లే ఇంకా ఎండకన్నా ముందే వచ్చేస్తాం కదా అని చెప్పేసి అని 6:30 అయినా పర్లేదు అని చెప్పి అనిపించింది. ఇంకా ఏం చేయకుండా ఆటో ఎక్కి కూర్చోంది, నేను అన్నీ చేసుకునేసరికి నాకు లేట్ అయిపోయింది. అబ్బా చేసే అన్నీ నేను ఏం చేతరకలేదమ్మా నీది. అదే నైట్ ప్యాంట్ లాగా ఉంది. హాయ్ చెప్పమ్మా. అమ్మా నా విద్రోహి. ఇంక మా పిల్లలకి అయితే ఆటో ఎక్కి కాసేపు అయింది కానీ అప్పుడే ఆకలి వేసేసిందంట. అందుకనే అరటిపళ్ళు తెచ్చాం కదా, అవి అయితే ఇచ్చేసాము. ఇంకా యశుకి అయితే నాకు బనానాస్ వద్దంది. ఇంక చిన్నపిల్లకి తనకి బిస్కెట్స్ అయితే ఇచ్చాము, తింటున్నారు. ఇప్పుడే ఆకలి అంటే రిటర్న్ వచ్చే వరకు ఎలా ఉంటారో అనిపించింది. ఫైనల్గా గుడికి అయితే వచ్చేసాము. ఇంకా శారీస్ అయితే మేము ఇంటి దగ్గర తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ టెంకాయ అయితే తీసుకున్నాం. ఇంకా దర్శనానికి వెళ్దాము అని అంటే ఇంకా ఆవిడని అడిగాము, కేస్ కండెన్సాలు ఎక్కడ అంటే ఆవిడే చెప్పింది. ఇప్పుడు గుడి అయితే చాలా ఖాళీగా ఉంది, ఇంకా త్వరగానే దర్శనం అయిపోయిద్దిలే అని చెప్పేసి అనుకున్నాను. యాక్చువల్గా మాకైతే తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మా ఆయనకి చెప్పమని చెప్తే వాళ్ళు త్వరగా దర్శనం చేస్తారు చెప్పు అని అంటే, ఎందుకు వెళ్ళొచ్చేయండి అంటాడు. ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు అక్కడ వినియోగించుకోవడం అనమాట. అందుకని మేమే అడిగేసి వెళ్ళిపోతున్నాం లోపలికి. విష్ణుగడికి ఇప్పుడు గుడి చేయించాలి కదా, అక్కడికి ఎంట్రన్స్లో అబ్బా ముగ్గు అయితే అసలు ఎంత బాగా వేసారు. ఇదే అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. కానీ గుడి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు దర్శనం అయితే అక్కడ అవ్వట్లేదు, వేరే చోట అవుతుంది. ఆ గుడి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు యథావిధిగా ఇక్కడ పూజలు జరిపిస్తారనమాట. ఇంకా మా విష్ణుగడికి అయితే టికెట్ 40 రూపీస్ తీసుకున్నాం. గుడి కొట్టించేసాం, ఫ్రెష్గా స్నానం చేసాడు. అరే పౌడర్ అన్నా తేలేదురా నీకు అని అంటే, అబ్బాయి ఏం పర్లేదమ్మా నాకు పౌడర్ లేకపోతే ఏమైంది అని చెప్పేసి అని అంటున్నాడు. అదే అమ్మాయిలు అయితే అసలు అలా అడ్జస్ట్ అవ్వరు కదా. ఇంకా క్యూ లైన్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత వచ్చేసాం ఇక్కడికి. ఇంకా టెంకాయ కొట్టి లోపలికి వెళ్తున్నాం. మా పిల్లలు అయితే ఇప్పుడే అయ్యి కొనమని అడుగుతున్నారు, ఎందుకంటే లైన్ పక్క నుంచి అవన్నీ బొమ్మలు పెట్టి అన్నీ కనిపిస్తున్నాయి కదా. సరే రిటర్న్ వచ్చినప్పుడు కొందామని చెప్పేసి అని ఏం కొనలేదు. ఇదిగో అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారనమాట, అంటే టెంపుల్కి ఎదురుగా ఉండే మండపంలో పెట్టారు. అసలు వీడియో తీసుకున్న ఏం అనలేదు. ఇంకా దర్శనం చాలా బాగా అయ్యింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మా పిల్లలు ముందే చెప్పారు వెళ్ళే ముందే ఇవన్నీ కొనమని. ఇంక అందుకని చెప్పి అవి అడిగితే ఆమెని చిన్న చిన్న తపాలాలు, బిందెలు, వంట సామాగ్రి ఉంది. అవి అయితే ఒకటి 10 రూపాయలు అంది. కొంచెం పెద్ద సైజు అయితే 20 రూపాయలు అన్నారు. ఇంక పిల్లలకి అవి కొనేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడైతే శారీస్ తీసుకున్నాం. మళ్ళీ వేరే టెంపుల్కి కూడా వెళ్దాము అని చెప్పి
ఆమె అయితే నవ్వుతుంది, చూపించమంటే నేనే చూపించేదాన్ని కదా, మీరే చూపించేసుకుంటున్నారని చెప్పి. అవి తీసుకొని రిటర్న్ వస్తుంటే ఒక దగ్గర పెళ్ళి అయితే అవుతుంది. వాళ్ళైతే డ్యాన్సులు వేస్తున్నారు బాగా. మా పిల్లలు ఏంటా ఈ హడావిడి అని చెప్పి చూస్తున్నారు అక్కడ ఉండి. సేపు ఆగుదామన్నారు కానీ ఆటో ఆయనకి లేట్ అవుతుంది కదా అని మేమే వచ్చేసాము. వచ్చి వేరే టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇదే దుర్గాలమ్మ టెంపుల్. ఈ అమ్మవారి పండుగ అయ్యి 2 వీక్స్ అవుతుంది, అప్పుడు వెళ్ళలేదు, అందుకని ఇప్పుడు వెళ్ళాము. మా పిల్లలు టెంపుల్లో కూడా ఆడేసుకుంటున్నారు. సర్లే కాసేపు కూర్చుందామని అంటే ఇంకా ఆటో ఆయనకి లేట్ అయిపోయింది కదా అని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని ఇంక బయలుదేరామన్నమాట ఇంటికి. దారిలో వస్తూ ఉంటే ఈ చేలు అవన్నీ ఉన్నాయి. చూసారా మా బావి, ఇది వరకు మా హస్బెండ్ వాళ్ళు స్విమ్ చేసింది నేను ఒక షార్ట్ పెట్టాను కదా, అదే ఇది. ఇవన్నీ ఊరికి దాటి పొలాలు అవి ఉన్నాయి అనమాట. అంటే గేదెల్ని వాటిని ఇక్కడే మేపుతూ ఉంటారు. చూడండి అందరూ అసలు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. ఈ గడ్డ అయితే హైబ్రిడ్ గడ్డ అనమాట, ఇంకా అదే కోసేసేస్తారు. ఇది మా ఊరు రామాలయం. ఇవన్నీ ఇల్లులు దాటిన తర్వాత లాస్ట్లో మా ఇల్లు ఉందన్నమాట. ఇంకా మా ఇల్లు చుట్టుపక్కల ఒకటే ఇల్లు ఉంది, ఇంకేమీ లేవు. అందుకని మా పిల్లలు ఆడుకోవటానికి ఫోన్ సిగ్నల్ రావట్లేదని అటు ఇటు తిప్పుతుంది. వచ్చేసిన తర్వాత ఇంక మా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పేసి అని చేంజ్ చేయమంటుంటే చెయ్యట్లేదు. కానీ డ్రెస్ గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత పిల్లలందరికీ డ్రెస్సులు మార్చేసి మేము కూడా డ్రెస్సులు మార్చేసుకున్నాం. ఎందుకంటే వంట చేయాలి కాబట్టి మళ్ళీ ఆ డ్రెస్సులు వేసుకుని అంటే ఇక్కడ బాగా చెమట పట్టేస్తుంది, చేయలేమని చెప్పేసి అని డ్రెస్సులు మార్చుకొని పిల్లలకు కూడా మార్చేసి ఏదైనా తినండి అంటే టిఫిన్ చేయలేదు. కానీ మాకు ఏదో ఒకటి తినడానికి ఇచ్చి అంటే ఇంకేమున్నాయి, మ్యాంగో సీజన్లో మ్యాంగోసే కదా ఉంటాయని మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి అసలు ఎలా తింటారో వీళ్ళంతా. చూడండి అసలు ఎలా తింటున్నారో. ఈ తినడానికంటే పొట్టలు ఉంటాయి, అన్నాలు తినడానికంటే పొట్టలు రావు వీళ్ళకి అసలు. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్కి వంకాయ పచ్చడి చేస్తున్నాను. లైట్ ఎందుకు వేసాను? వేసింది ఎవరు? అది ఫోకస్ కొడుతుందని చెప్పి నేనైతే పిల్లలకి దోసకాయ టమాటా హెల్తీగా చేస్తున్నాను. ఈ అమ్మాయి చూడండి ఎలా చేస్తుందో. అనుకొని కొంచెం ఇది కట్ చేస్తాను తెలుసు. అంటే ఇది హెల్దీ కాదా? నేనా ఆయిల్ పెట్టింది హెల్దీ కాదు కదా అసలు. చెప్పండి, నిప్పులు ఉంటే ఎక్సలెంట్ గా ఉంటది. వేస్తున్నాను ఫస్ట్. పిల్లలకి హెల్దీగా ఎలా చేయాలని నేర్చుకోండి నా దగ్గర చూసి. కొంచెం గట్టిగా మాట్లాడు. ఆనియన్ వేస్తున్నాను. గట్టిగా మాట్లాడిస్తాను. ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ కూడా సింపుల్గా చేస్తాను. వాళ్ళకి అర్థమైద్దిలే చూపిస్తే మరీ కానీ. అప్పుడు ఇక్కడ నీలాంటి వాళ్ళు ఉంటారు అందరూ. పెట్టుకోవాలి మళ్ళీ అప్పుడు నేను. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఈ దోసకాయ కట్ చేసి ఇలా పెట్టగానే మన వస్తాయి చూడు, అలా పెట్టు నువ్వు. చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తాయి కదా. యూట్యూబ్లో చెప్పినట్టు కాయ ఇలా పెట్టగానే అన్ని చిన్న చిన్న ముక్కలు రావాలంట. ఏదో మరి అలా సెట్ చేసి పెట్టాలి. నాకైతే ఎడిటింగ్ రాదు, ఏదో అమ్మాయి చేస్తుంది మరి. ఈ వంకాయలు ఇలా కాల్చిన తర్వాత ఇందులో పురుగులు ఉంటాయని చెప్పేసి అని మా తోటకోళ్ళకి డౌట్ వచ్చింది. రాకపోయినా మేము క్రియేట్ చేస్తాం. దానిపైన హోల్స్ ఉంటాయి కదా, పురుగులు ఉంటాయి. అయినా పైన పొట్టు తీసేటప్పుడు పురుగులు ఉంటే కనిపిస్తాయి. పైకి వచ్చేసి అవి కూడా మాడిపోతాయి అన్నమాట. మాడి తీసి పక్కన పెట్టవచ్చు. పుచ్చుంటే పైకి కనపడతాయా? పుచ్చుంటే కూడా లోపల అది ఉడికిపోద్ది, అయినా పక్కనే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. తీసి పక్కన పెడితే తినొచ్చు. అయినా ఇవాళ నాన్ వెజ్ తినే వాళ్ళు పురుగులతో అయినా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను ఒకదాన్నే తిన్న కాబట్టి హైడ్ చేస్తాను. ఇందాక కాయ చూపించింది కదా, ఇప్పుడు అవన్నీ ముక్కలు అయిపోయినాయి చిటికలో. ఎలా అంటే అయిపోయాయి. ఆనియన్స్ అయిపోయినాయి. ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటది దోసకాయ ముక్కలు వేసిద్ది. పిల్లలకి హెల్దీ కర్రీ అంట అది. పిల్లలకి హెల్దీగా చేస్తానని చెప్పి దోసకాయ కూర నాకే అబ్జెక్ట్ వెళ్ళింది, నేనే వేస్తున్నాను చూడండి. ముక్కలు కోసినందుకు బెల్లం ఇచ్చేస్తాను. ముక్కలు పోయడం కాదు, వేసినందుకే నేనే కోసాను. అంటే మరి పొయ్యి మీద ఎవరైతే కాలం వండినట్టు సగం వచ్చింది. కాదు ఎండుమిర్చి ఇవ్వు. అర్రే పెట్టి ఆడబెట్టి. కళ్ళ ఉప్పు వేసుకోండి. కళ్ళ ఉప్పే వాడాలి, నార్మల్ సాల్ట్ వాడద్దు అసలు. నా పక్కకు కూడా వినపడట్లేదమ్మా వాయిస్. వినపడుతుందిలే మరి, ఇచ్చేస్తాను బిల్డప్. ఏదది ఇక్కడ నుంచి ఉంటుంది ఈ పిల్ల. ఏమో గూడులోనే పెట్టుకుంటారు మా అత్తగారు, నాకేమో అందరూ చెప్పు అదేదో బుక్ చేద్దామనే కదా నువ్వు యూట్యూబ్ పెట్టుకుంది. అక్కడ అన్ని సెల్ఫ్లు ఉంటాయి. ఇరకలోనేమో చిన్న గూడు పెట్టుకున్నారు. ఆ గూడికి ఏమో అన్ని ఉప్పు అందులోనే, కారం అందులోనే, అన్ని అందులో పెట్టుకుంటే పొట్టోళ్ళకి ఎలా అందుతాయి? నాకేమో అందవు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఒప్పుకుంది నాకేమో అందవని చెప్పి. ఇక్కడే స్టవ్ ఉంది కదా, ఇక్కడ ఈ అమ్మాయి పెట్టేస్తుంది. అదేమో వేడి వేడి పొగలు కక్కుతుంది.
అంటుకుంటే ఎవరిది బాధ్యత చెప్పండి. పోయింది. ఇది వచ్చి ఇక్కడ ఇవన్నీ చక్కబెట్టింది. ఇవన్నీ ఇది చూడండి, అలా ఒక్కోటి పట్టుకెళ్ళి పాడు చేస్తూ ఉంటుంది. ఈ రెండు మేనేజ్ చేసుకొని నేను వంట చేస్తాను. కొంచెం ధనియాలు, ధనియాలు ఎక్కడ ఉన్నాయి? జీలకర్ర తెలుసులేదు. టమాటా కట్ చేయండి. దోసకాయలతో పాటే వేసేసుకోవచ్చు టమాటా కూడా. ఈ సమ్మర్లో ట్రై చేయండి, పిల్లలకి కొంచెం బాడీ కూల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నాను. కూరలు అన్నిటిలో రారాజు, ఫ్రూట్స్ అన్నిటిలో రారాజు మామిడికాయ. ఎలాగో కూరలు అన్నిటిలో వంకాయ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. మై ఫేవరెట్ కర్రీ. అసలు వంకాయ పుచ్చులు ఉన్నాయి, అవి ముక్కలు ఎలా ఉన్నాయి, పుచ్చులు తినలేనులే కానీ కూర అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది, భలే ఉంటుంది అసలు. రేపు ఎల్లుండో గుత్తి వంకాయ కూడా ట్రై చేస్తాను. రేపు నేనే చేసేది, అది కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఈ వంకాయలు ఇలా కాలిపోయిన తర్వాత పొట్టు తీసి అంటే కాసేపు ఏదన్నా మూత పెట్టుకొని అలా ఉంటే ఆవిరికి ఇంకా మగ్గుతాయి అనమాట. నేను మూత పెట్టడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్నాక ఆ పొట్టు తీసేసి ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, టమాటా అన్నీ కలిపి బాగా దంచేసి రోట్లో నేనే దంచుతా, చూపిస్తా. గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఎండలో వచ్చామని చెప్పి బాగా టిఫిన్ చేసేసి కాఫీలు తాగేసి పడుకున్నాం. ఇప్పుడేమో మా బావగారికి 1 గంటకి డ్యూటీకి వెళ్ళాలి, వంట అవ్వాలి, ఇంకా అవ్వలేదు. మా మామయ్య ఏమో ఏ షిఫ్ట్కి వెళ్ళారు, ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేస్తారు. ఆయన వచ్చేసరికి వంట అవ్వాలి. ఎంత ఫాస్ట్గా చేస్తామో చూడాలి. వండటానికి 4 పొయ్యిలు ఉన్నాయి, కానీ 2 పొయ్యిల మీద వంట చేస్తాం. ఎందుకంటే మనం కొంచెం స్లో, నేను కొంచెం స్పీడ్. ఏదో లైట్ రైస్ పెట్టేస్తాను. పిల్లోడు నాకు ఎప్పుడో 11 గంటలకు అడిగాడు. ఈ అమ్మాయి భయం ఉంది అసలు. మ్యాంగో చెయ్యాలిగా, మ్యాంగో ఇచ్చానుగా. మ్యాంగో ఇస్తే అది మ్యాంగో కోసమే ఆకలి అంటాడు. అదే అన్నం పెట్టి ఇప్పుడు తినలే తర్వాత తింటాను అంటాడు. వంటగదిలో ఉండి ఉండి చూసారా, కష్టజీవుని కాబట్టి చెమటలు ఎలా వచ్చాయి. అందుకే సరిపోదండి. చూడండి ఎలా వస్తుంది, ఆ వ్యూ కూడా చూపింది. ఇక్కడ నుంచి వస్తుంది, ఏసీ కూడా పనిచేయదు అసలు, అంత బాగా వస్తుంది గాలి. అసలు ఆ బయట ఒక పెద్ద చెట్టు ఏదైనా ఉంటే మంచం వేసుకొని పడుకుని ఉంటే ప్రశాంతంగా ఉంటది. అందుకని వేప చెట్టు వేద్దామని ప్లాన్ చేస్తున్నా ఫ్యూచర్ లో. నెక్స్ట్ ఇయర్ పైకి వస్తుంది కదా వేప చెట్టు, అప్పుడు ఆ చెట్టు కింద మంచం వేసుకొని మా బుడ్డపిల్ల కూడా గాలి ఆస్వాదించడానికి వచ్చింది అనమాట. ఇది డోర్ వేసే వచ్చే గాలిని కూడా ఆపేస్తుంది ఇది. హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పు చిన్ను. ఇది ఎంతసేపు మీదకెక్కే పనిలోనే ఉంటుంది. ఎక్కు 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 పైకి ఎక్కు. ఈషా అటు కనబడి చూడండి అక్కడ ఇందాక మిషన్లో బట్టలు వేసేసి ఆరబెట్టడం మర్చిపోయాం. అందుకే ఇప్పుడు ఎండకి మేడ ఎక్కలేక ఇక్కడ ఆరేసేసుకుంటున్నాం. ఆ కూరగాయలు మగ్గేలోపు ఇవి చేసేయచ్చు అని చెప్పేసి అని మధ్య మధ్యలో ఇలాంటి పనులన్నీ చేస్తాం. ఈ లోపు మా పిల్లలు మా వెనకాల తిరుగుతుంటారు. చిన్నపిల్ల మెయిన్. ఇంక పచ్చడి కోసం అయితే టమాటాను, వంకాయ రోట్లో దంచుతున్నాను. మిగతావన్నీ మిక్సీ పట్టేద్దామని అనుకుంటున్నాను. అంటే ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ దంచేసరికి టైం పట్టిద్ది. మా బావగారికి డ్యూటీకి టైం అయిపోతుంది. అందుకని చెప్పి మిక్సీ పట్టేస్తే పౌడర్ అనుకో కొంచెం ఫాస్ట్గా నలుగుతుంది కదా అని చెప్పి వాటి వరకు మిక్సీ పట్టేసుకొని మిగతా అన్నీ రోట్లో దంచుతాను అనమాట. ఆ పౌడర్ను ఈ టమాటా, వంకాయ మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు కూడా దంచేసి వేస్తే అసలు పచ్చడికి ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు దంచితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత తాలింపు వేసేసుకోవటమే. తాలింపు కోసం అయితే కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం కాగిపోయిన తర్వాత పచ్చడి వేసేసుకుంటే అయిపోయింది. ఇంకా వంకాయ పచ్చడి ఎంతో నోరూరించే గుమగుమలాడే వంకాయ పచ్చడి రెడీ. మా బావగారికి ఒక పక్క ఆమ్లెట్ రెడీ అవుతుంది. మా పిల్లల కర్రీ అయిపోయింది. మా పిల్లలకి అయితే భోజనాలు పెట్టేశాను. ఇంక వాళ్ళు తినేసిన తర్వాత మేము కూడా తినాలి. ఈలోపు మా పావని మా చిన్నపిల్లకి కూడా తినిపించేస్తుంది. ఇంక దాన్ని కూడా అయిపోయిన తర్వాత దాన్ని పడుకేసి మేము పడుకోవాలి. ఈ ముగ్గురు అయితే పడుకోరు. వీళ్ళైతే సీల్ రాక అసలు అలా మెలకుగానే ఉంటారు. మేము పడుకుంటేనే మా బాడీ కొంచెం మళ్ళీ ఈవినింగ్ పనికి సహకరిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.